కూటమి ప్రభుత్వంలో నెల్లూరు టీడీపీ రేషన్ మాఫియా చిచ్చురేపింది. తెలుగు తమ్ముళ్లు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే మంత్రి నారాయణ నెల్లూరు సిటీ టీడీపీ కార్యకర్తల్లో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ అంటూ ఓ ఆడియో లీక్ అయింది. ఇదే ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. కొందరు టీడీపీ కార్యకర్తలే ఈ ఆడియో లీక్ చేసినట్లుగా ప్రచారం సాగుతోంది. మూడు పార్టీలు ఉన్నప్పుడు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వస్తుంటాయి. నేను కాకినాడ ఇన్ఛార్జ్ మంత్రిని, పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గెలిచారు. అక్కడ రోజు మన పార్టీ అతను వాళ్ళకి ఘర్షణ జరుగుతుంది. నా పని ఏంటంటే అక్కడ సర్దుతమే. అక్కడ వర్మ ఇస్ వెరీ ఫెరోషియస్. ఇండిపెండెంట్ గెలిచాడు. ఒకసారి ఇండిపెండెంట్ గెలిచాడు. మనం టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా గెలిచాడు. వెరీ ఫెరోషియస్. సార్ అతను టికెట్ రాలా. ఈ మధ్య అతను కూడా కొద్దిగా స్టేట్మెంట్ ఇస్తుంటే లాస్ట్ 3-4 months పిలిచి అతను జీరో చేశాం. అతను కూడా అంటాడు, సార్ నన్ను జీరో చేస్తారండి, తప్పదు. మనం ఎన్డీఏ గవర్నమెంట్ కలిసి ఉన్నప్పుడు మీరు ఏమి స్టేట్మెంట్ ఇవ్వడానికి లేదు. పిఠాపురంలో వాళ్ళు జనసేనను పిలిచి డైరెక్షన్ ఇది మాట్లాడంటే మాట్లాడు, లేదంటే మాట్లాడద్దు. ఇదేం కాదు. ముఖ్యమంత్రి గారు కూడా పిలిచి నన్ను పిలవమన్నా నేను తీసుకొచ్చి కూర్చొని పెడితే నా ముందు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, ఇవాళ నుంచి నువ్వు మాట్లాడటం లేదు, లేదంటే నువ్వు పోబాక. ఇంటింటికి మనం ప్రచారం చేసామన్నా, ఇది మనం చేసిన సూపర్ 6. దానికి ముఖ్యమంత్రి గారు నాకేం చెప్పారంటే పిఠాపురం నువ్వు పోయి తిరిగి నారాయణ అన్నాడు. నేనే పోయి అక్కడ కండక్ట్ చేసేసా. వర్మ వద్దు. ఇలా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనది, పార్టీ ఆలోచనది, మూడు పార్టీలు కలయిక ఇంటర్నల్ గా ఒకరి మీద ఒకరు వేసుకోవటం. ఏదైనా ఉంటే నాకేమన్నా నేను ఇస్తాను, నేను తీసుకుంటాను, టేక్ కేర్. ఏదన్నా ఉంటే మీకు మీ అందరూ ఎవరైనా ఇష్యూ ఏదన్నా ఉంటే మీరు నాకేమన్నా ఐ విల్ టేక్ కేర్. అంతేగాని మీరు ఒకరి మీద ఒకరు వేసుకుంటూ ఈరోజు కాన్స్టిట్యున్సీలో పొలిటికల్ ఇండిసిప్లిన్ లేదంటే నేను సహించను. నేను ఎట్లాంటి నేను చాలా స్మూత్ గా ఉంటా, అవసరం చాలా రఫ్. అసలు నేను ఏది లెక్క చేయను, మీకు అందరికీ చెప్తున్నాను. బట్ ఈ రోజు నన్ను పార్టీ ఆఫీసులో పిలిచి అడిగేటట్టుగా చేశారు, ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నాను అని. నేను ఒకటే చెప్తా, కంట్రోల్ ఏం లేదు, మంచిగా ఉండాలి అందరితో అంటూ అందరికీ నేను కొంత ఫ్రీడమ్ ఇచ్చాను. ఆ ఫ్రీడమ్ ని కొంత మిస్యూజ్ చేశారు. ఎవరి పార్టీ వాళ్ళు గొప్ప అవడానికి స్టేట్మెంట్ ఇచ్చుకుంటే పార్టీ ఎందుకు, ఎన్డీఏ ఎందుకు? నేను వారానికి ఒకరోజు మనోహర్ గారి తిరిగిపోతున్నా పంచాయతీకి. 15 రోజులకు ఒక రోజు, 20 రోజులకు ఒక రోజు పవన్ కళ్యాణ్ మనోహర్ గారు మేము కూర్చుంటున్నాం డిస్కషన్స్ కి పంచాయతీలకి. చిన్న ఇష్యూలు వస్తూ ఉంటాయి. కాకినాడ కావచ్చు, పిఠాపురం కావచ్చు, కాకినాడ రూరల్ కావచ్చు, ఇంకొన్ని లీగల్ ఉంటాయి. అలా కూర్చొని మాట్లాడుకొని సర్దుకోబోతుంటాను. ఈరోజు పార్టీ ప్రెసిడెంట్లు వాళ్ళ యొక్క మెయిన్ మనోహర్ ఈజ్ ఆల్మోస్ట్ నెంబర్ 2 ఇన్ జనసేన. ఆయన నాకు ఫోన్ చేశాడు, ఇదేంటండి అసలు ఎన్డీఏలో ఉన్నామా మేము, లేవా, ఏంది అసలు మీ ఉద్దేశం ఏందని అడిగాడు. మీరే చేయిస్తున్నారు నారాయణ గారు అడిగాడు. ఏంది అసలు ఇది, మా డిపార్ట్మెంట్ అంతా డీక్లేర్ చేస్తారా, ఆఫీసర్నైనా మాట్లాడతారా అంటే అడిగాడు. మీ డిపార్ట్మెంట్ నేను మాట్లాడమంటారని అడిగాడు. ఎన్ని లోపాలు లేవు మీ డిపార్ట్మెంట్లో. మళ్ళా శ్రీనివాసంతో మాట్లాడాడు. ఆయన అడిగాడు, ఎందుకు కంట్రోల్ చేయలేకపోతుందో బాస్ వస్తున్నాడు, బాస్ గారు మీతో మాట్లాడతారంటాను. రేషన్ మాఫియాతో పౌర సరఫరాల శాఖ అధికారులు కుమ్మక్కయ్యారని టీడీపీ నేతలు ఇటీవలే ఆరోపించారు. అయితే ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న మంత్రి నాదెండ్ల తన శాఖ మీద అలా ఎలా ఆరోపణలు చేస్తారని మంత్రి నారాయణని నేరుగా ప్రశ్నించారు. అంతేకాదు, నేను మీ మున్సిపల్ శాఖ గురించి మాట్లాడాలా అంటూ నాదెండ్ల సీరియస్ అయినట్లు తెలుస్తోంది. దీంతో నెల్లూరు నాయకులతో మంత్రి నారాయణ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గొప్పల కోసం ఎవరికి వారు స్టేట్మెంట్ ఇచ్చుకుంటే ఇక పార్టీ ఎందుకు అని మండిపడ్డారు. చిన్న పంచాయతీలకు వారానికో 15 రోజులకోసారి పవన్ దగ్గరికి వెళ్లాల్సి వస్తుందన్నారు. తన శాఖను టీడీపీ నేతలు తప్పుపడుతున్నారని నాదెండ్ల అడిగారన్నారు మంత్రి నారాయణ. మేము అసలు ఎన్డీఏ ప్రభుత్వంలోనే ఉన్నామా అని ప్రశ్నించారని చెప్పారు. జిల్లా నేతల్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు సైతం తనను అడిగినట్లుగా తెలిపారు మంత్రి నారాయణ. అనుమతి లేకుండా ఎవరూ మీడియాతో మాట్లాడొద్దని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మంత్రి నారాయణ. టెలికాన్ఫరెన్స్ సందర్భంగా పిఠాపురం వర్మ ప్రస్తావన తీసుకొచ్చారు మంత్రి నారాయణ. కూటమి ధర్మాన్ని పాటించేందుకు పిఠాపురం వర్మను జీరో చేశామని చెప్పుకొచ్చారు. ఈ విషయం వర్మకు సైతం తెలుసని వెల్లడించారు మంత్రి నారాయణ.